ఇక అక్కడ ఉన్నది ఒకటే సీటు అయితేనేం రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకం. అందుకే ఎవరి స్థాయిలో వారు ఓటర్లను కాపాడుకోవడానికి నానా పాటలు పడుతున్నారు. క్యాంపు పాలిటిక్స్కి తెరతీశారు. గెలుపు కోసం 100 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నట్లు సమాచారం. గెలుపు ధీమాను వైసీపీ వ్యక్తం చేస్తుంటే ఏం చేసైనా సరే సీటు దక్కించుకోవాలన్నది టీడీపీ టార్గెట్. రసవత్తరంగా మారుతున్న కడప జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోరు ముఖ చిత్రం ఇది. అధికార తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కడప జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల్లో గెలిచేందుకు శత విధాలా యత్నిస్తోంది. ఇప్పటివరకు ఏపీలోని 3 ప్రాంతాల్లో క్యాంపును ఏర్పాటు చేసిన టీడీపీ నేతలు ఇప్పుడు క్యాంపును పుదుచ్చేరికి చేర్చి తుది కసరత్తు చేస్తున్నారు. ఓట్ల లెక్క పక్కాగా ఉంచేందుకు శిబిరాలను నిర్వహిస్తున్నారు. పుదుచ్చేరిలోని హోటల్ గ్రాండ్ సెరీనాలో క్యాంప్ ఏర్పాటు చేశారు. క్యాంపులో ఉన్నవారు మద్దతుదారులు సుమారు 458 మంది స్థానిక సంస్థల ఓటర్లు తమ వైపు ఉన్నారని టీడీపీ నేతలు తేల్చారు. తెదేపా విజయం తథ్యమని స్పష్టం చేశారు. 100 ఓట్ల ఆధిక్యతతో తమ అభ్యర్థి బీటెక్ రవి విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కడపలో వైకాపా అధినాయకుడు జగన్ కు చెక్ చెప్పాల్సిందేనని అగ్రనాయకులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో స్పష్టం చేశారు. వీరంతా ఈ నెల 16వ తేదీ వరకు ఎక్కడే ఉండి ఓటు వేయాలన్న దానిపై నేతలు ప్రత్యేకంగా శిక్షణనిస్తున్నారు. ఓటింగ్ కోసం ప్రత్యేకంగా ఓ కోడ్ రూపొందించి దాని ఆధారంగా ఓటు వేయాలంటూ ప్రత్యేకంగా శిక్షణను ఇస్తున్నారంటే టీడీపీ నేతలు ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తున్నారో అర్థమవుతోంది. 17వ తారీఖు జరిగే పోలింగ్ లో మనం ఏ విధంగా ఓటు వేసుకోవాలి, ఏ విధంగా మన అభ్యర్థిని గెలిపించుకోవాలి, ఒక్క ఓటు కూడా ఇన్వాలిడ్ కాకుండా ఇక్కడ ఉండే 455 మంది అభ్యర్థులు ఓటర్స్ మనకున్నారు. ఇంకొక 12 మంది కొంతమందికి హెల్త్ బాగాలేక అంటే ప్రొద్దుటూరు నుంచి ఒక ఇద్దరు. ఇదిలా ఉంటే ఈ ఎన్నిక వ్యయం 100 కోట్లు దాటుతోందన్న ప్రచారం సాగుతోంది. ఈ ఎన్నిక కోసం పుదుచ్చేరి నుంచి కడప జిల్లాకు విమానాల్లోనే ఓటర్లను తరలిస్తున్నట్లు తెలుస్తోంది. పుదుచ్చేరి క్యాంపులో ఉన్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు రిసార్టుల్లో సకల మర్యాదలు జరుగుతున్నాయి. ఏకంగా చార్టర్డ్ విమానం బుక్ చేసుకున్నట్లు పక్కా సమాచారం. కడప విమానాశ్రయం కేంద్రంగా ఈ రాకపోకలు సాగుతూ ఉండగా ఖర్చుల లెక్క తడిసి మోపెడవుతోంది. ఒక్క పూట ఖర్చు సుమారు 15 నుంచి 20 లక్షల పైమాటేనన్నది అంచనా. ఇక వైసీపీ కూడా కడప స్థానిక సంస్థల ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ పార్టీ తన క్యాంప్ను బెంగళూరులో ఏర్పాటు చేసింది. రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నోట్ల వరద పారుతోంది.